మెదక్ జిల్లా నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ గోవింద్ నాయక్ 200 మంది యువకులు మహిళలతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనను బలపరుస్తూ ఈరోజు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో నర్సాపూర్ మండలం మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, శివంపేట మండలం మాజీ ఎంపీపీ గోవింద్ నాయక్ మరియు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దివాలా తీసి వారి కుటుంబం మాత్రం వేల కోట్లు దోచుకుని తెలంగాణ ఉద్యమకారులను కూడా పట్టించుకోవడం లేదని, అందుకే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ పార్టీని విడుతున్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు. ప్రభుత్వం 3 నెలల కాలంలో ఇచ్చిన అన్ని గ్యారంటీలను కూడా తూచా తప్పకుండా నెరవేర్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ అన్న నాయకత్వాన గ్యారంటీలకు కట్టుబడి ప్రజాపాలన కొనసాగిస్తూ ప్రజల బాగోగులే ఎజెండాగా ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంది. దానికి ప్రజలందరూ కూడా ఆమోదముద్ర వేసి రంగడానికి ఈరోజు చింతకుంట ఊరు నుంచి స్వచ్ఛందంగా వచ్చి జైన్ అయ్యారంటేనే నిదర్శనం. చిన్న చింతకుంట గ్రామంలో గతంలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు ఉండే, అదే పట్టు నిలుపుకోవడానికి కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉంచి, కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం ఉంచి వచ్చినందుకు చిన్న చింతకుంట గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కరిస్తూ, రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో, ఈ రుణమాఫీ అయితేనేమి, డబుల్ బెడ్రూమ్ అయితేనేమి, ఇంకా ప్రజలకు అవసరం ఇచ్చిన అన్ని విధాల్లో కూడా సంక్షేమం వైపు కాంగ్రెస్ పార్టీ ముందు నడుస్తుంది. ప్రత్యేకంగా చిన్న చింతకుంట గ్రామం నుండి మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున మహిళలు మరియు యువకులు మరియు ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నష్టాలను చవిచూసి ఆ కష్టాల కడల నుంచి బయటపడాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఈరోజు కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజాపాలనకు ఆదరణిచ్చే క్రమంలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాకుండా శివంపేట్ మాజీ ఎంపీపీ గోవింద్ నాయక్ గారు, మరి ఆయన కూడా తన పాత పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకే చేరాలని ఒక కృత నిశ్చయంతో రావడం ఆయనకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. ముఖ్యంగా పారదర్శకమైన పాలన అంటే ఏ వాగ్దానాలు ఇచ్చినామో ఆ వాగ్దానాలు నిలబెట్టుకునే క్రమంలో మన నాయకుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. మరియు అదేవిధంగా ఇచ్చిన గ్యారంటీలన్నింటినీ కూడా అమలు చేసే కార్యక్రమంలో మరి ఇది ముందుకు సాగుతుంది. ఇప్పటికే 4-5 గ్యారంటీలను మనం ఈరోజు ప్రజల ముందుకు తీసుకొచ్చినాం. వాటన్నిటి కూడా ఆదరిస్తారు. ముఖ్యంగా మహిళలు కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఆదరిస్తారు. మరియు అదే క్రమంలో ఈరోజు మనకు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. మన అభ్యర్థి మరి నీలం మధు ముదిరాజ్ గారిని కూడా మనము గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. మహిళలు, యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు బీఆర్ఎస్ పాత పద్ధతితోనే మళ్ళీ వెళ్తుంది, మీరు చూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.